ఫ్రెండ్స్, శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారత యుద్ధ సమయంలోనే కలియుగం గురించి పూర్తిగా వివరించారు. కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు, వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తారు, ఇలాంటి విషయాలన్నీ మహాభారత యుద్ధ సమయంలోనే వివరించారు. ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుడు కలియుగం గురించి చెప్పిన 5 చేదు నిజాల గురించి తెలుసుకుందాం. మహాభారత యుద్ధ సమయంలో పంచపాండవులకు కలియుగం గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. అప్పుడు వారు శ్రీకృష్ణ భగవానుని ఇలా అడిగారు: కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు, వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వారు మోక్ష మార్గంలో నడవాలంటే వారు ఎటువంటి విధానాన్ని అనుసరించాలి అని అడుగుతారు. అది విన్న శ్రీకృష్ణుడు పంచపాండవులను అడవికి వెళ్ళి రమ్మని చెప్తాడు. అక్కడ మీకు ఏం కనిపించిందో వచ్చి నాకు చెప్పమని కూడా అంటాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే పంచపాండవులు అడవికి వెళ్ళి వస్తారు. వారు శ్రీకృష్ణుడితో ఏం చెప్పారో తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు 2 కొమ్ములు ఉన్న ఒక భారీ ఏనుగును చూశాడు. దానిని చూసి తను చాలా ఆశ్చర్యపోయానని చెప్తాడు. దీని అర్థం ఏమిటో అని కూడా అడుగుతాడు. దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అంటాడు: కలియుగంలో ఎలాంటి వారు రాజ్యం ఏలతారంటే వారు ప్రజలకు చెప్పేది ఒకటి, వారు వాస్తవంలో చేసేది మరొకటి, వారు 2 నాలుకలు కలిగి ఉంటారు అని కూడా అంటారు. భీముడు ఒక ఆవు తన లేకదూడను ముద్దాడడం చూశాడు. అది ఎంతలా ముద్దాడుతుందంటే తద్వారా ఆ లేకదూడకు రక్తం కూడా వస్తుంది. దీనిని చూసిన భీముడు ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణుడు దాని అర్థం అడగగా అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నారంటే, కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలను విపరీతంగా ప్రేమిస్తారు. ఎంతలాగంటే వారి ప్రేమ వల్ల పిల్లల భవిష్యత్తు ఎదుగుదల ఆగిపోతుంది. ఎవరి పిల్లలైన సాధువులైతే వారు దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకుంటారు. కానీ వారి పిల్లలు ఆ మార్గంలో వెళ్తే మాత్రం నా పిల్లవాడికి ఏమైంది, ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అని బాధపడతారు. కలియుగంలో పిల్లలు బంధాలు మరియు బాంధవ్యాలతో కట్టిపడేస్తారు. తద్వారా వారు మానసికంగా కృంగిపోతారు. శ్రీకృష్ణుడు ఇంకో మాట కూడా చెప్తారు: నీ కొడుకు నీకుగా తన భార్యకు సొంతం, నీ కూతురు తన భర్తకు సొంతం, నీ శరీరం మృత్యువుకి సొంతం, నీ ఆత్మ పరమాత్మకు సొంతం అని చెప్తారు. అర్జునుడు ఒక పక్షిని చూస్తారు. దానికి 2 రెక్కల మీద వేదాలకు సంబంధించిన పద్యాలు రాసి ఉంటాయి. కానీ అది మనిషి మాంసాన్ని తినడం చూసి ఆశ్చర్యపోతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: కలియుగంలో కొందరు గొప్ప పండితులని పిలుస్తారు. కానీ వారి మనస్సులో ఎలా ఉంటుందంటే వారి కుటుంబంలో ఎవరు తొందరగా మరణిస్తారు, వారి ఆస్తి మొత్తం తన సొంతం ఎలా అవుతుంది అని కోరుకుంటూ ఉంటారు. పక్కవారి సంపదపైనే వారి దృష్టి, ఏ రకంగా వారి సంపదను దోచుకోవాలనే ఆలోచనలోనే ఉంటారు. నకులుడు ఒక భారీ కొండరాయి విరిగిపడడం చూశాడు. అది కింద పడుతున్న సమయంలో భారీ భారీ చెట్లను సైతం పెకిలించి వేసింది. కానీ అది ఒక చిన్న చెట్టుకు గుద్దుకుని ఆగిపోయింది. దానికి శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, కలియుగంలో ప్రజలు బుద్ధి క్షీణిస్తుంది, తద్వారా వారి జీవితం పతనం అవుతుంది. దీనిని ఎటువంటి డబ్బు మరియు పలుకుబడి ఆపలేదు. కానీ హరినామస్మరణ మరియు ఆధ్యాత్మికత మార్గంలో నడవడం వలన వారి జీవితం నాశనం కాకుండా సార్థకమవుతుంది, మోక్షం కూడా కలుగుతుంది. సహదేవుడు అడవిలో చాలా బావులను చూశాడు. అందులో మధ్యలో ఉన్న బావి ఎంతో లోతుగా ఉంది, కానీ అందులో నీళ్లు లేవు. దానికి శ్రీకృష్ణుడు కలియుగంలో మనుషులు వారి ఇంట్లో కొడుకు లేదా కూతురు పెళ్లికి వారి స్తోమతకు మించి ధనం ఖర్చు చేస్తారు. కానీ వారికి ఎప్పుడూ రోడ్డుపైన ఆకలితో అలమటించే వారు కనిపించినా సాయం చేయడానికి చేతులు రావు. వారు ఎంతకీ శారీరక సుఖం, మద్యం సేవించటం, మాంసాహారం తినటం తదితర వ్యసనాలకు ధనం ఖర్చు చేస్తారు తప్ప ఎదుటివారికి సాయం చేయరు. ఎవరైతే ఇలాంటి వాటికి దూరంగా ఉంటారో వారిపై కలియుగం ఎటువంటి ప్రభావం చూపదు. వారిపై పరమాత్మ కృప మరియు కటాక్షం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవే కలియుగం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకు చెప్పిన 5 చేదు నిజాలు. ఇదే మనం ఇప్పుడు మన జీవితంలో చూస్తున్నాం. ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఫర్దర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.